ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి నన్ను ప్రోత్సహించగలరు. ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు రాత్రి 9 గంటల నుంచి కూడా మీ అందరికీ రేపటికి సంబంధించిన సర్వ దర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలోని కౌంటర్లలో అయితే మరలా ప్రారంభం కానున్నాయండి. మీ అందరికీ తెలుసు, రథసప్తమి పూర్తి అయింది కాబట్టి ఈ రోజు నుంచి మీ అందరికీ సర్వదర్శనం టోకెన్లు పునఃప్రారంభం అవుతున్నాయండి. రేపు ఫిబ్రవరి 6వ తారీఖు సంబంధించి సర్వదర్శనం టోకెన్లు అనేవి ఈరోజు 5వ తారీఖున రాత్రి 9 గంటలకు అయితే మీ అందరికీ తిరుపతిలోని 3 కౌంటర్లలో అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ కౌంటర్ల పేర్లు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసము, అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇస్తున్నారండి. దయచేసి ఇది మీరు గమనించగలరు. రోజుకి 10 నుంచి 15,000 టోకెన్లు అయితే మీ అందరికీ ఈ రోజు నుంచి మరలా స్టార్ట్ అవుతుందండి. రేపు 6వ తారీఖు సంబంధించిన టోకెన్లు ఈరోజు 5వ తారీఖున రాత్రి 9 గంటలకు భక్తులకు కౌంటర్లలో అయితే అందుబాటు ఉండబోతున్నాయి. సో దర్శనం టికెట్ లేని వారు ఇకపై నుంచి కంగారు పడొద్దు. చక్కగా ఈ దర్శనం టికెట్లు తీసుకొని మీరందరూ కూడా స్వామివారిని 4 నుంచి 5 గంటల లోపల దర్శనం చేసుకోవచ్చు. అలాగే రేపు నడక మార్గంలో వచ్చే భక్తులకు, శ్రీవారి నడక మార్గం భక్తులందరికీ కూడా రేపు 3,000 దర్శనం టోకెన్లు మీ అందరికీ ఇవ్వబోతున్నారు. అలాగే అలిపిరి నడక మార్గం వాళ్ళకి భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు తీసుకోండి. ఓకేనా? రేపటి నుంచి శ్రీవారి నడక మార్గం వాళ్ళకు కూడా 3,000 టికెట్లు ఇస్తారన్నమాట. ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, ఈ నెల 11వ తారీఖున టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష జరగబోతుందండి. ఈ సమీక్షలో ఆయన భక్తుల యొక్క సౌకర్యాలపై అలాగే తిరుమల అభివృద్ధిపై చర్చించబోతున్నారని మనకు అందుతున్న సమాచారము. అలాగే 3వ పాయింట్ ఏమిటి అంటేనండి, మీ అందరికీ కూడా ఈ రోజు నుంచి అన్ని రకాల దర్శన టికెట్లు, సేవలు అన్నీ పునఃప్రారంభం. విఐపి బ్రేక్ దర్శనాలు, అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. 300 రూపాయలు, 500 రూపాయల టికెట్లు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అలాగే ఈరోజు తిరుమల కొండపైన బాగా ఖాళీగా ఉంది. అసలు ప్రస్తుతానికైతే రద్దీయే లేదు. నిన్న రథసప్తమి పురస్కరించుకొని భక్తులందరూ కూడా చక్కగా సేవలన్నీ చూసి తిరిగి వారి ప్రదేశాలకైతే వెళ్ళడం జరిగింది. తిరుమల కొండంతా ఖాళీగా ఉంది ప్రస్తుతానికైతే. రేపు ఎల్లుండి దర్శన టికెట్లు తీసుకున్న వాళ్ళకి 2-3 గంటల్లోనే దర్శనం కూడా అయిపోయే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంది. దయచేసి ఇది మీరంతా గమనించగలరు. ప్రస్తుతానికైతే అసలు రద్దీయే లేదు. ఓకేనా అండి? మీ అందరికి అర్థమైంది కదా. ఇక ఈరోజు రాత్రి నుంచి సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్లో మీరు జాయిన్ అవ్వండి. లైవ్ సర్వదర్శనం టోకెన్స్ అప్డేట్ అంతా కూడా నేను మీ అందరికీ పెట్టడం జరుగుతుంది. ఓకేనా అండి? సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ, ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు నన్ను అడగగలరు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలకు సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.